కొడుకును తీసుకొచ్చి పోలీసులకు అప్పగించు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి సీఎం రేవంత్ రెడ్డి సూచన. వారం రోజులు అయిపోయింది, వారం రోజులు అయింది. వారం రోజులు అయినా కానీ ఇప్పటి వరకు బండి భగీరథని పోలీసులు పట్టుకోలేదు, అరెస్టు చేయలేదు. సో ఇక నిన్న కోర్టు కూడా తీర్పు చెప్పేసింది, కోర్టులో కూడా ఓట లభించలేదు. సో ఎట్టకేలకు రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు, కొడుకును తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పు అంటుండు. అసలు నువ్వే హోంమంత్రి కదా, నీ పోలీస్ శాఖ ఏం చేస్తుంది, నీ యంత్రాంగం ఏం చేస్తుంది, ఎందుకు బండి భగీరథను పట్టుకొని వస్తలేరు? ఇదే సామాన్యుడు అయితే, ఇదే సామాన్యుడు జరిగితే ఇన్ని రోజులు ఇంత అవకాశం ఇచ్చేవాళ్ళ? ఇన్ని రోజులు అరెస్ట్ చేయకుండా ఉండేవాళ్ళ? ఇన్ని రోజులు అరెస్ట్ చేయకుండా ఉండేవాళ్ళ? అంటే కేంద్ర మంత్రి కొడుకు అని చెప్పి ఇన్ని అవకాశాలు వారం రోజుల నుంచి ఎక్కడ ఉండో ఏందో తెలియదట, దొరుకుతలేడంట, పరారిలో ఉన్నాడంట. పోలీసులు చెప్తున్న మాటలు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇవన్నీ కట్టు కథలు ఇవన్నీ. సమాజంలో గౌరవం పెరగాలంటే ధైర్యంగా విచారణను ఎదుర్కోవాలని హితవు. తప్పు చేస్తే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదు. బాధితురాలికి 100% న్యాయం చేస్తాం. రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీనే పీఎం అభ్యర్థి. కులగణన, రైతు పాలసీలతో ప్రజల ముందుకు వస్తాం. 2034 దాకా నేనే తెలంగాణ సీఎం. సో నేనే సీఎం అంటుండు. మళ్ళా మాదే అధికారం వస్తుంది, నేనే ముఖ్యమంత్రిని, కాబోయే ముఖ్యమంత్రిని అంటుండు. 2034 తర్వాత జాతీయ రాజకీయాలకు వెళ్తాడు. ఇక నెక్స్ట్ ఏంది, పీఎం అవుతాడు. ఇక రాహుల్ గాంధీని పీఎం చేస్తాడట. రాహుల్ గాంధీని పీఎం చేసి ఈయన కీలక బాధ్యతలో కేంద్ర మంత్రి అవుతాడట. ఇక ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి రాహుల్ అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తారని కామెంట్. సో ఇదే అండి. ఇక సో ఇక్కడ ఇప్పుడు బండి భగీరథ్ కేసు సంబంధించి సో ఆయన తీసుకొచ్చి ఉందాగా నాకు అర్థం కాదు. ఆయన మంచిగా కొడుకుని తీసుకొచ్చి అప్పచెప్తాడా? అంటే మీరు ఏం చేస్తున్నట్టు, మీ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? దొరకబడతలేరు అంటే కారణం ఏంది? మీరు అన్నీ కావాలని చెప్పి డ్రామాలు. రేవంత్ రెడ్డి కావాలని చెప్పి సిట్ వేసిండు, కావాలని చెప్పి నోటీసులు ఇచ్చినా కానీ ఇంతవరకు రిప్లై లేదు. జస్ట్ ఆయన మెయిల్ పెట్టిండు, నాకు 2 రోజులు టైం ఇవ్వండి హాజరవుతా అని చెప్పి. 2 రోజులు అయిపోయింది. మరి ఈరోజు హాజరవుతాడా? ఫస్ట్ నీకు బండి భగీరథని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉన్నదా? ముందు దానికి సమాధానం చెప్పు. తీసుకొచ్చి ఈడ్చుకొచ్చి జైల్లో పడేయాల. అది వదిలేసి ఆయనకు మంచిగా ఉందాగా గౌరవంగా ఆయన ఏమంటుండి, ఇక తీసుకొచ్చాట మంచిగా అప్పచెప్పు అంటుండి. తీసుకొచ్చి అప్పచెప్పు బండి సంజయ్, నీ గౌరవం పెరుగుతుంది అంటుండు. బండి సంజయ్ ఎందుకు అప్పచెప్తాడు? ఇప్పుడు ఎవరైనా కొడుకు ఎట్లా కాపాడుకోవాలని చూస్తారు, ఏ విధంగా కాపాడుకోవాలి, ఎట్లా బయటకు తీసుకోవాలని చూస్తారు. సో ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తుంటే మరి మీ ప్రయత్నం మీరేం చేస్తున్నట్టు? మీ పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కటి చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి బండి భగీరథ్ కేసు విషయంలో చాలామంది చూస్తూ ఉన్నారు. ఈరోజు వాస్తవానికి కూడా బీజేపీ పార్టీ చాలా డ్యామేజ్ అయిపోయింది. వాస్తవానికి తెలంగాణలో 20 సీట్లు 30 సీట్లు గెలిచే అవకాశం ఉండే. ఈ బండి భగీరథ తీరు వల్ల, ఈ కేసు వల్ల ఈరోజు ఆ పార్టీ వాస్తవానికి కూడా కొంత డైలమాలో పడిపోయింది, కొంత నష్టాల్లోకి అయితే వెళ్ళిపోయింది, స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో ఇది మరి ఇప్పుడు ఆయన బదులాడేంది నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి బండి సంజయ్ని బదులాడేంది? తీసుకురా, పోలీస్ స్టేషన్ తీసుకురా, అప్పచెప్పు అని బదులాడేంది? నువ్వు పోలీసులను పంపించి తీసుకొస్తే అయిపోయి, అరెస్ట్ చేస్తే అయిపోయి, దానికి తీసుకురా అని చెప్పి బదులాడుతున్నాం అంటే అర్థమవుతుంది మీ ఇద్దరి మధ్య ఎంత ములాఖాతు ఉన్నదో స్పష్టంగా అర్థమవుతుంది. ఇక